ఇరాన్పై అమెరికా సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు చేస్తామన్న కొన్ని గంటల్లోనే అమెరికా దాడులు ప్రారంభించింది. టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్స్ తో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఇరాన్లోని పలు లక్ష్యాలపై అదనపు ఆత్మరక్షణ దాడులను భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2:45 ప్రారంభించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేస్తున్నట్లు ట్వీట్ చేసింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనికులకు లేదా నౌకలకు ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు అమెరికా ముందస్తుగా ఇలాంటి దాడులు చేస్తుంది. హార్ముజ్ అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా సముద్ర రవాణా మార్గం కావడంతో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా సైన్యం భీకర దాడులు చేస్తోంది. ఇరాన్పై దాడులు చేస్తామన్న కొన్ని గంటల్లోనే అమెరికా దాడులు ప్రారంభించింది. టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్స్ తో ఇరాన్లోని కీలక లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్ దూకుడు చర్యలకు సమాధానంగానే ఈ దాడులు చేస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఇక ఇరాన్లోని పలు లక్ష్యాలపై అదనపు ఆత్మరక్షణ దాడులను భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2:45 ప్రారంభించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేస్తున్నట్టు ట్వీట్ చేసింది అమెరికా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ సైనికులకు లేదా నౌకలకు ముప్పు పొంచి ఉందని భావించినప్పుడు అమెరికా ముందస్తుగా ఇలాంటి దాడులు చేస్తుంటుంది. హార్ముజ్ అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం కావడంతో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.